నేటి భారతం ప్రేక్షకులకు నా శుభాభినందనలు తెలుపుతూ, నా వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు పంపండి. ఆమెకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు 26/11 26/11 దాడుల్లో బుల్లెట్లు ఎదుర్కొంది, గాయపడింది, హాస్పిటల్లో చేరింది. ఆమె కసబ్ కళల్లోకి చూసి సాక్ష్యం చెప్పింది, కసబ్కి ఉరిశిక్ష పడేలాగా చేసింది. కానీ దేవికా రోట్వానికి ఏమి లభించింది? నేటి వరకు ఆమెకు ఉద్యోగం లేదు, మద్దతు లేదు, ఉండడానికి నివసించడానికి ఒక ఇల్లు కూడా లేదు. కేవలం స్టేజ్ ఆహ్వానాలు, ఫోటో ఆప్స్ మరియు పథకాలు. దేవిక చెప్పినట్లుగా ఈ పథకాలు, బహుమతులు ఖాళీ కడుపును నింపలేవు. మరి ఇటువంటి దేశభక్తులకు మనం ఏమిస్తాం? ఇదేనా దేశభక్తి అంటే? మనం ఇలాగే వారిని గౌరవిస్తామా? దేవిక యొక్క కథ ధైర్యానికి మరియు ప్రేరణకి ఒక ప్రతీకగా, ఒక ఉదాహరణగా మరి చెప్పుకోవచ్చు. 2008 నవంబర్ 26వ తారీఖు రాత్రి, అప్పుడు దేవికకి 9 సంవత్సరాలు మాత్రమే, బాంబేలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఉగ్రవాదులు ప్రయాణికులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దేవిక కూడా ఒక వ్యక్తిగా ఉంది. దేవిక ఆ తుపాకీ గుళ్ళు కాలికి తగిలి తీవ్రంగా గాయపడింది, హాస్పిటల్లో చేరింది. పుంజుకున్నటువంటి ధైర్యంతో, మనోధైర్యంతో ఆమె తిరిగి కోలుకుంది. 2012లో కసబ్పై విచారణ మొదలైంది. ఆ విచారణలో కసబ్ కళల్లోకి ఆమె ధైర్యంగా చూసి, ఇతనే ఆ కాల్పులు జరిపిన వ్యక్తి అని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇది ఆమె ధైర్యానికి ఒక ఉదాహరణ. ఇది ఈమె చెప్పిన సాక్ష్యం కసబ్కు ఉరిశిక్ష వేయడంలో దోహదపడింది. దేవిక యొక్క కథ ధైర్యానికి మరియు ప్రేరణకి ఒక ప్రతీకగా, ఒక ఉదాహరణగా మరి చెప్పుకోవచ్చు. 2008 నవంబర్ 26వ తారీఖు రాత్రి, అప్పుడు దేవికకి 9 సంవత్సరాలు మాత్రమే, బాంబేలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఉగ్రవాదులు ప్రయాణికులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దేవిక కూడా ఒక వ్యక్తిగా ఉంది. దేవిక ఆ తుపాకీ గుళ్ళు కాలికి తగిలి తీవ్రంగా గాయపడింది, హాస్పిటల్లో చేరింది. పుంజుకున్నటువంటి ధైర్యంతో, మనోధైర్యంతో ఆమె తిరిగి కోలుకుంది. 2012లో కసబ్పై విచారణ మొదలైంది. ఆ విచారణలో కసబ్ కళల్లోకి ఆమె ధైర్యంగా చూసి, ఇతనే ఆ కాల్పులు జరిపిన వ్యక్తి అని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇది ఆమె ధైర్యానికి ఒక ఉదాహరణ. ఇది ఈమె చెప్పిన సాక్ష్యం కసబ్కు ఉరిశిక్ష వేయడంలో, ప్రస్తుతం దేవికకు 25 సంవత్సరాలు. ఈ మధ్య అమెరికా నుంచి తహవూర్ రాణా అనేటువంటి ఉగ్రవాదిని భారతదేశం తీసుకురావడం జరిగింది. ఈ తహవూర్ రాణా 26/11 ఉగ్ర దాడిలో ప్రధానమైనటువంటి అనుమానితుడు. ఇతను తీసుకురావడం చాలా దేవిక స్వాగతిస్తూ, ఇలాంటి ఉగ్రవాదులు ఎంతమందో పాకిస్తాన్లో ఇంకా ఉన్నారని, వారందరినీ కూడా ఏరి పారేయాలని, వారందరినీ కూడా తీసుకువచ్చి కఠిన శిక్షలు వేయాలని చెప్పి ఆమె కోరింది. ఇది భారతదేశానికి పెద్ద విజయం అని ఆమె పేర్కొంది. ఇంకా పాకిస్తాన్లో ఉన్న అందరు కుట్రదారులను కూడా భారతదేశానికి తీసుకురావాలని, ఇది ఉగ్రవాదానికి ముగింపు యొక్క ప్రారంభం అని కోరింది. భారతదేశంలో ఈ ఉగ్రవాది అయినటువంటి రాణాకు తీవ్రమైన శిక్ష విధించాలని కూడా ఆమె కోరింది. మనం ఏమిద్దాం? ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు కట్టించాలి, ఆమె సుఖంగా జీవనానికి గడపడానికి వీలైనటువంటి చర్యలు భారతదేశం, భారత ప్రజలు తీసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ నుంచి కామెంట్లను ఆశిస్తూ, జై హింద్.